ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ ఇదిగో చికెన్ తెప్పించాము బాబుతో. చూడండి, పెద్ద ముక్కలు అంటే చిన్న ముక్కలు కొట్టించరా? అయ్యో, సర్లే బాగా చేశాను. ఇదిగోండి, చికెన్ 4 ముక్కలే కొట్టించుకు రమ్మన్నాను, మరి ఆయన కొట్టలేదేమో. ఇలా కొట్టించుకొచ్చాడు బాబు, అయినా పర్వాలేదు. మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకొని మసాలా కలిపి వేపడమే, అంతే. రైస్ అయిపోయింది. రైస్ అయితే అయిపోయిందండి. దీన్ని బాయిల్ చేసుకున్నాం. దీంట్లో వేసే పదార్థాలు చూపిస్తాను. రైస్ అయితే అయిపోయింది. ఇదిగోండి, టేస్ట్ ఇలా పెట్టుకుందాం. ఉడకబెడతాం, కూర ఉడకదేందో, కూర ఉడకాలి. ఇందులో కావాల్సినవి కొంచెం దాల్చిన చెక్క, అంటే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది అన్నమాట. మసాలా ఫ్లేవర్ దానికి పడుతుంది. 3 యాలక్కాయలు, వేడిగా ఉంది. కొన్ని లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు. అంటే ఈ ఫ్లేవర్ అంతా ఆ మాంసానికి పడుతుంది అన్నమాట. అందుకని ఇవన్నీ వేసి బాయిల్ చేసుకుంటాము. ఎండిపోయిన నిమ్మకాయ, లోక పావని జనని, లోక పావని. కొంచెం ఇది అది ఏంటంటే జాజికాయ కొంచెం ఇలా వేసుకుందాం. ఒకటి స్టార్ పువ్వు వేసుకుందాం, ఒకటి చాలు. స్టార్ పసుపు, పసుపు నీచు వాసన రాకుండా పసుపు, ఉప్పు కూడా వేసేయాలి. వెంటనే ఉప్పు పడుతుంది అన్నమాట. ఇందులో ఇది బాయిల్ చేశాక ఆ టమాటా పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవడమే, అంతే. ఇంకేం వేయము. అంటే మసాలాలు, కారం, ఉప్పు, పసుపు అన్నా కూడా చికెన్కి పట్టేస్తుంది ముందే. అందుకనే అలా బాగుంటుంది అన్నమాట. కొంచెం కారం వేసుకుందాం, ముక్కకి పట్టాలి కదా, అందుకు. బాగా బాయిల్ అవ్వాలి.
ఇది ఉత్తు నూనెతోనే ఫ్రై చేసుకోవాలి. ఇది చికెన్ ఇలా బాయిల్ అయ్యాక ఫ్రై చేసుకోవాలి అంతే. ఫ్రై చేసుకొని మామూలు రైస్తో నంచుకుంటే బాగుంటుంది. అందుకు మీకు చూపిస్తున్నా. కొయిటా ఫ్రెష్లు ఇది అమ్మా, కొయిటా ఫ్రెష్లు వంట. పొయ్యి ఖాళీ లేదు. రాత్రి నూడిల్స్ కొంచెం ఉడకబెట్టుకున్నాం తిందామని. ఇది కాసేపు మూత పెట్టారు, ఉడుకుతుంది. ఒక యాక్చువల్గా అయితే ఈ ఉడికిన నీళ్ళతోని మనం బిర్యానీ వండుకోవచ్చు. మనం మరి అన్నం వండేసుకున్నాం కాబట్టి ఈ నీళ్ళు వద్దు, ఇంకా పడేయడమే. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఆ ఫ్లేవర్ అంతా అట్లా పడుతుంది అనమాట. ఆ చికెన్కి పట్టి బాగుంటుంది. ఇది బాగా ఉడకనిద్దాం, బాగా ఉడకనిద్దాం. అప్పుడు అది ఉడికిన తర్వాత మనం ఇది ఉంది కదా, ఈ టమాటా పేస్టు, ఈ పేస్టు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఇంకో కొంచెం అంటే ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం అల్లం వెల్లిపాయ కూడా నూరుతాను. అది కలిపి ఇది కలిపి ఫ్రై చేసుకోవడమే అంతే, ఇంకేం వేయక్కర్లేదు. అదే అమ్మా ఫ్రెండ్స్. పొదరిల్లు పొదరిల్లు కొంచెము అల్లం వెల్లిపాయ కూడా వేస్తున్నాను, సరిపోదు ఆ ముక్కలకి, అందుకని కొంచెం వేస్తున్నానమ్మా. చేయి చెక్కింది, కట్ అయింది. ఇదిగోండి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా. నీవునైనా పగలైనా రే అయినా ఏ ఋతువులోనైనా ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు. కొంచెం కరివేపాకు కూడా వేసానమ్మా ఇందులో. ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం తల్లి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. పరిమళాలు విరుజులు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు.
పాత పాటల్లో ఎంతో భావాలు ఉంటాయి, అర్థాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చే సినిమా పాటలు అస్సలు అర్థం అవ్వవు. ఎందుకు పాడతారో తెలీదు, ఎందుకు డ్యాన్స్ చేస్తారో తెలియట్లేదు. పాటలు అయితే చాలా అర్థం ఉండేది తెలుసా అండి. ఇక చూసారమ్మా ఉడుకుతుంది, చెయ్యి తెగింది. ఇగో చూడండి, అయ్యో అట్లా ఉడకాలన్నమాట. అట్లా ఉడికితే బాగుంటుంది. అది మనం ఆయిల్లో ఎంతసేపు చేసినా సరే ఫ్రై గమ్మున అవటం కష్టము, ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుంది. ఇట్లాగా ఉడకబెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకో బాగుంటుంది, తినబుద్ధి అవుతుంది. మా అబ్బాయిని పెద్ద ముక్కలు 4 కొట్టించుగా బాబు అంటే ఇట్లా కొట్టించుకొచ్చాడు. పర్లేదులే ఇలా ఫ్రై చేసేస్తాను. అదమ్మా ఈ సంజ వెలుగుల్లో ఆరింజ వెలుగుల్లో ఈ గుండెవాడుల్లో ఈ కొన్నాల సంగీతమే భక్తులతో చిన్న అల్లం ముక్క తిందాం. హరిమిల్లు వందంతం పారే కళ్ళలో ఎన్నాళ్ళకు ఉడికిపోతుందమ్మా. అది కొంచెం ఉడికాక అప్పుడు మనం తీసేసుకొని ఈ పేస్టు ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయ, జీలకర్ర, అల్లం ముక్క వేసాను. ఈ పేస్ట్ అంతా ముక్కలకు పట్టించి ఫ్రై చేసేసుకోవటమే. ఈ టమాటా పేస్ట్ వేసి అది అంతే. ఇంక వంట కంప్లీట్ అయిపోయినట్టే మనం. కాకపోతే ఇట్లా బాయిల్ చేయకుండా ఫ్రై చేస్తే మాత్రం గట్టిగా ఉంటుంది, మనం తినలేము, తినబుద్ధి అవ్వదు, నీచు వాసన కింద ఉంటుంది. ఇట్లా ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అక్కడైతే ఓవెన్లు ఉంటాయి కదా, పొయ్యి కింద ఓవెన్లు ఉంటాయి కదా, ఆ ఓవెన్లో పెట్టేస్తాం. ఇవన్నీ కలిపేసి ఓవెన్లో పెట్టేస్తాము. అంటే అప్పుడు బాగా అది ఆయిల్ లేకుండా ఫ్రై అవుతుంది అన్నమాట కరెంటు ద్వారాగా.
ఇప్పుడంటే మనం ఇట్లా ఉడకబెట్టుకుంటున్నాము. అక్కడ కూడా ఉడకబెట్టి ఫ్రై చేయాల్సిందే ఓవెన్లో పెట్టి. అక్కడ ఆయిల్ ఎక్కువ ఉండదు, ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము. అది తేడా. మైక్రోవేవ్ ఓవెన్ ఉంది, కొన్నాను. సుఖమేంటి అదేమో నాకు తెలియట్లేదు. ఇదిగో చూపిస్తాను మీకు. ఇదిగో మైక్రోవేవ్ ఓవెన్. లైట్ వేసి చూపిస్తాను. ఇదిగో మైక్రోవేవ్ ఓవెన్ ఉందమ్మా. దేవుని కృప వల్ల అన్నీ కొన్నానమ్మా ఫ్రెండ్స్ నేను. ఇదిగో మైక్రోవేవ్ ఓవెన్. ఇదిగో అదిగో ఉందా, మైక్రోవేవ్ ఓవెన్ ఉంది. అది కొన్నాను కానీ కొనేప్పుడే 7-8 సంవత్సరాలు అవుతుంది. అది ఎట్లా ఓపెన్ చేయాలో నాకు కుదరట్లేదు. చికెన్ వండుకోవచ్చు, రైస్ వండుకోవచ్చు, చికెన్ గ్రిల్ చేసుకోవచ్చు, అన్నిటికీ చేసుకోవచ్చు. కొనుక్కున్నాను కానీ అది చేయడం నాకు రావట్లేదమ్మా. అందుకనే దాసాను. పోన్లే నాకు రాపోయినా వచ్చి చిన్న కోళ్ళు వండుకుంటుంది కదా అనేసి అట్లా అట్టు పెట్టేశాను అనమాట. అది ఫ్రెండ్స్ ఉంది, మైక్రోవేవ్ ఓవెన్ ఉంది. కాకపోతే అది నాకు రావట్లేదు, వండటం రావట్లేదమ్మా. అందుకనే అలాగా ఉంచేసాను అనమాట. రాకుండా మనం దాన్ని ఏం చేస్తాము? చికెన్ కూర ఉంది, కూర ఉంది. ఇదిగో కూర చూసారా, కూర ఇదిగో కూర, అదిగో కూర. అందుకనే ఫ్రై చేస్తాను. అది ఓన్లీ ఫ్రై అని కూర పొద్దున్న కూడా ఉంటుంది, ఏం పర్వాలేదు. ఇదిగో కూర ఉంది, ఎందుకు పాడు చేయటం? కూర వండుకోండి. ఫ్రై అనుకోండి తిట్టచ్చు. అదనమాట. కూరంది పప్పుచారు చేశాను, సరిపోతుంది. మీకు రైసు ఈ బిర్యానీ ఎట్లా అయిందో చూపిస్తాను ఒక్కసారి. ఆవిరి పోయిందా? కుక్కరు వండాలంటేనండి భయం నాకు. ఆవిరి ఉందంట, అమ్మ ఉంది. కుక్కర్ అంట ఆవిరి మొత్తం పోయేదాకా కూడా తీస్తే గమ్ముని పేలిపోతుంది. అంటే అందుకే భయం నాకు. కుక్కర్తో చాలా జాగ్రత్త ఉంటాను బాబాయ్. అక్కడ భయం బాబా అమ్మా. మనం ఎలా వండుకున్నా సరే వంట దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఏ సమ్మలకి ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు. భయం, వంట అంటేనే భయం. అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. కాబట్టి ఇక మనము అదే మీకు చూపించాలి కదా. ఆంటీ వండేసింది కానీ ప్రిపరేషన్ అంటే చూపించాలి కదా, అందుకని చూపిస్తున్నాను అనమాట మీకు. ఇప్పుడు కొంచెం ఉడికిపోవచ్చింది. అది ఇంకొకసేపు ఉడకనిస్తే అంటే బాగా స్మూత్గా అవుతుంది, బాగుంటుంది అన్నమాట. రైస్ అయిపోయింది, మీకు చూపిస్తున్నాను చూడండి. ఆవిరి తగ్గుతుందేమో. ఓహో, అద్భుతం అద్భుతం అద్భుతం. జరిపి పెట్టద్దు. ఈ గరిటె పెట్టుకోండి. చూసారా, చూడండి ఫ్రెండ్స్. ఆహాహాహా, చూసిగా చాలా బాగుందమ్మా, బాగా కుదిరింది ఫ్రెండ్స్. కొంచెము వాటర్ ఉంది కాబట్టి కొంచెం దమ్ వేసేసుకుందాం. ఆహా, బాగా కుదిరిందమ్మా. బాగుంది, చాలా బాగుంది. మూత పెట్టి మగ్గ పెడదాం.
కాసేపు మగ్గ పెడదాం. అమ్మా అయిపోయింది, అద్భుతంగా కుదిరింది అమ్మా, బాగా కుదిరింది ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది. పప్పుచారు మీద మూత పెట్టుకుంది, దీన్ని మూత పెట్టాం కాబట్టి మంట తగ్గించుదాం. కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది, కొంచెం దమ్ వేస్తే మగ్గిపోతుంది. బాగా ఉడికింది, ఉడికింది బాగానే, ఇదిగో బాగా ఉడికింది అమ్మ. ఇదిగో ఆ బియ్యం లావుగానే ఉంటుంది, అన్నం ఇంత లావు ఉంది అనుకుంటారేమో, అన్నం లావుగానే ఉంటుంది. ఓకేనమ్మా, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.